తెలుగుదేశం పరిరక్షించిన విధానం అంటే వర్మ గారిని అక్కడ వెన్నుముకలో నిలబెట్టి ఆయన రాజకీయ క్షేత్రంలో ఆ రోజు దాకా ఉన్న అనుభవంలో త్యాగం చేసి నిలబడింది దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచారని డంకా పలస్గా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒరిజినల్ ఎబిలిటీస్ అన్నవి ఆయన ప్రస్థానంలో ఆయన మొన్న నాకు సత్తా లేదని మాట్లాడిన దాంట్లో మీరు అత్యంతం గమనించగలిగితే 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడానికి ఒక 2% ఓటు బ్యాంకు, దగ్గర ఇండిపెండెంట్గా ఆయన నిలబడినప్పుడు 5 నుంచి 6% ఓటు బ్యాంకు. ఇవాళ మీకు తెలిసిందే అందరిది, ఈయన 21 స్థానాల్లో గెలిచిన ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో 124 స్థానాలు గెలిచిన కూటమికి జనసేన పార్టీగా ఎంత కంట్రిబ్యూషన్ ఓటు బ్యాంక్ వచ్చిందన్నది నెక్కచ్చిగా తెలుస్తూ ఇవాళ 40 దశాబ్దాలు అంటే 4 దశాబ్దాలు పనిచేసిన తెలుగుదేశం పార్టీకి జనసేన వలన లేకపోతే జనసేన వల్ల దీనికి ఆచ్ఛేదన. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఆయన ఒక మాటలో చెప్తూ పవన్ కళ్యాణ్ గారు బూత్ స్థాయి కార్యకర్తల దగ్గర 200,000 మందిని కూడా మనం నిర్మించుకోవాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాం మనం. బికాస్ ద పార్టీ ఈస్ బీన్ స్టార్టెడ్ అండ్ ఎలక్టెడ్ ఫ్రమ్ 2014